హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మసింధు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అంటేనే మహాలక్ష్మికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం. మరి ఈ మాసంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం పూజలు చేయాలి, ఏ విధంగా చేయాలి? అలాగే మనకి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని మహిళలు చేస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం రోజున వరలక్ష్మి పూజను కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ పూజా విధానాలు ఏమిటి, ఎలాంటి నియమాలు పాటించాలి, వీటన్నిటి గురించి మనకు ఎన్నో విషయాలను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు మహాలక్ష్మి ఉపాసకులు దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మనకి ముఖ్యంగా శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు ముఖ్యంగా చేసుకునేది వరలక్ష్మి వ్రతము. మరి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలంటారు? ఇవాళ రోజున వరలక్ష్మి వ్రతం కొంతమంది చేసుకుంటుంటారు. వరలక్ష్మి వ్రతం రోజు మనకి వరలక్ష్మి వ్రతం అంటేనే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం. వీలు కాని వాళ్ళు ఇవాళ రోజైనా చేసుకోవచ్చు, లేదంటే మిగిలిన మిగిలిన 2 శుక్రవారాలు ఉన్నాయి ఈ మాసము, ఆ 2 శుక్రవారాలు కూడా పూర్తి చేసుకోవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం అనేది ఎవరు ఆచరించాలి, ఎలాంటి వాళ్ళు ఆచరిస్తే బాగుంటుంది అనేది మన సందేహం. అయితే కనుక వరలక్ష్మి వ్రతము సుమంగళిలో ఆచరిస్తారు. అయితే ఇంకోటి కన్యలు కూడా ఆచరించవచ్చు. దీన్ని ఏ విధంగా ఆచరించవచ్చు అంటే, నాకు మంచి అత్తవారిల్లు రావాలి అని, లేదంటే మంచి భర్త దొరకాలని, మంచి ధనధాన్య సంపత్తి కలిగిన ఇంటికి వెళ్ళాలని, కానీ ఏదైనా కోరిక, ఏ కోరికైనా సరే, వరలక్ష్మి, ఆమె పేరే వరలక్ష్మి, ఏ వరాన్నైనా ఇయ్యగలిగే శక్తివంతురాలు. లక్ష్మి అంటేనే ఒక లక్ష్యం. మనకి లక్ష్యం అంటే ఏంటి, ఏ లక్ష్యం కావాలి మనకి అనేది జీవితంలో మనం నిర్ణయించుకోవాల్సింది. అన్ని లక్ష్యాలు నెరవేరిన తర్వాత మనకి పొందవలసింది ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే. ఆధ్యాత్మిక అనుభూతి ద్వారానే మనం ఏదైనా పొందగలుగుతాం. అది ఆ లక్ష్యాన్ని నిర్దేశించే లక్ష్మి. కాబట్టి అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు మనం వాయినం ఇస్తూ ఉంటాం ముత్తైదులకి. సాయంత్రం పూట శనగలు, అలాగే తాంబూలం పెట్టేసేసి వాయినం ఇస్తుంటాం. తమలపాకులు, అరటిపళ్ళు, లేకపోతే కొంతమంది రకరకాల పళ్ళు ఇస్తుంటారు. ఏ పండైనా ఇవ్వచ్చు, కాకపోతే బొప్పాస్కాయ, పుచ్చకాయలు ఇలాంటివి ఇవ్వరు తప్ప మిగతావన్నీ వాయినం ఇవ్వచ్చు. ఈ వాయినం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమ, పూలు వీటితోటి ఇచ్చి అందరికీ వాళ్ళకి బొట్టు పెట్టి, పసుపిచ్చి, గంధం రాసి వాళ్ళకి దండం పెట్టి, అందుకని దండం పెట్టాలి కాబట్టి మనకన్నా పెద్దవాళ్ళని వాయనానికి పిలుచుకోవడం, వాళ్ళకి వాయినం ఇవ్వడం, వాయినం ఇచ్చిన ద్వారా తద్వారా వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, మనోవాంఛా ఫల సిద్ధిరస్తాను కొంతమంది అనొచ్చు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అనొచ్చు, దీర్ఘ సుమంగళి భవ అని కూడా అనొచ్చు. మనం చేసే ప్రతి వ్రతము సౌభాగ్యం కోసమే చేస్తాం మొట్టమొదలు, తర్వాతే మిగతావన్నీ. అయితే ఈ సౌభాగ్యం బాగుంటే చక్కగా తయారవగలుగుతారు, సౌభాగ్యమే లేకపోతే ఏం తయారవగలుగుతారు వాళ్ళు. కాబట్టి ఏ పూజకైనా అర్హత సంపాదించేది సౌభాగ్యం వల్ల. ఈ వరలక్ష్మి దీనికి ప్రత్యేకమైనది. ఆమెని గనక ఆరాధన చేస్తే చక్కటి సంపద వస్తుంది మనకి. అంటే శ్రీ లక్ష్మి ఆమె పేరు. శ్రీ అంటేనే సంపద. ఆమె దానికి మంచి సంపదకి అది దేవత. అలాంటి దేవతని ఆరాధన చేస్తే మంచిదే అందరికీ. ఓకేనండి. అలాగే మంగళగౌరి వ్రతాన్ని కూడా ఈ మాసంలో వచ్చే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున ఆచరిస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు కదండి. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని మొదలు పెడతారు. అంటే పెళ్ళైన మొదటి సంవత్సరం ఈ శ్రావణ మాసం నుంచి మొదలుపెట్టి అలా 5 సంవత్సరాల వ్రతాన్ని, దీక్షని పూర్తి చేస్తారు. ఇది కాకుండా కొంతమందికి జాతకరీత్యా కొన్ని దోషాలు ఉంటాయి. ఈ దోషాల వల్ల కూడా కుజదోషం ఉండొచ్చు, లేకపోతే దీర్ఘ సౌమంగళిగా ఉండే యోగం ఉండకపోవచ్చు. ఇలాంటి వారందరికీ కూడా ఈ మంగళగౌరి అనేది, ఈ వ్రతం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే వారి భర్తకి అనారోగ్యం ఉన్నా, భర్తని దక్కించుకోవాలనుకునే వాళ్ళు కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేయొచ్చు. అంటే మొదటి మాసం వాళ్లే చేయాలి, లేకపోతే మేము చేయకూడదు అనుకోవడానికి లేదు. ఎవరైనా మంగళగౌరిని ఆరాధించవచ్చు. గౌరమ్మ అంటేనే పసుపు కుంకుమకి అది దేవత, మంగళాలని ప్రసాదించే దేవత, మాంగళ్యాన్ని నిలిపే దేవత. కాబట్టి ఈ వ్రతాన్ని ఈ 4 వారాలు 5 వారాలు వచ్చే శ్రావణ మాసం అంతా పూర్తి చేసుకుని నెయ్యి దీపాలు పెడతారు అమ్మవారికి ఆవు నెయ్యితోటి. ఆ నెయ్యి దీపంలోనే కాటిక తయారు చేస్తారు. ఆ కాటికి విశేషమైనది ఇందులో. ఈ కాటికని అందరికీ ముత్తైదులకి వాయినం ఇస్తారు. దీంట్లో 5 మంది, లేకపోతే 11 మంది, లేకపోతే 16 మందికి వాయినం ఇస్తూ ఉంటారు. అందరూ బ్రాహ్మణులకి వాయినం ఇస్తారు, వీలైతే వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అలాగే మనం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడం అంటేనే ఒక సౌభాగ్యం, మంచి సౌభాగ్యం ఉండాలి, అలాగే ధనానికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి పూజిస్తూ ఉంటాము. అంటే అమ్మవారిని పూజించడం వల్ల ఈ 2 సమస్యల నుంచే విముక్తి కలుగుతుందంటారా? లేదు, అందరికీ మనం ఏంటంటే
కలియుగంలో ప్రతి ఒక్కరూ ధనం వెనకాలే పరిగెత్తుతున్నారు ఇవాళ రోజున. అయితే ఒక లక్ష్యాన్ని జీవితంలో ఏదైనా సాధించాలి అనే లక్ష్యం తక్కువైపోయి, మీరు చదువుకున్నారు, చదువు తర్వాత మీకేంటి, మీకు ఉద్యోగం రాకపోతే మీకు చదువుకి మీకున్న జ్ఞానానికి విలువ లేదు అనే స్థితి మన మనసులో కానీ మన బుద్ధిలో కానీ ఏర్పడింది. అయితే ఇది ఉన్నంత మటుకు మనం ధనమే లక్ష్మి అనుకుంటాం. కానీ ధనం ఇదమూలం జగత్ అనేది నానుడి కూడా. లక్ష్మీదేవి ప్రతిదానికి అది దేవత. లక్ష్మి ఉన్న చోట కళ ఉంటుంది. కళ లేకపోతే, ఇప్పుడు మీలో కళ ఉందనుకోండి, మీతో లక్ష్మి ఉన్నట్టే. దాంతో మీకు ధనమే ఉంటే లక్ష్మి ఉన్నట్టు కాదు. చక్కటి రూప సంపదని, చక్కటి గుణాన్ని, అలాగే చక్కటి సంసార జీవితాన్ని, ధాన్యంలో విజయంలో మనం ఏ పని చేస్తున్నా మనతో నడిచి వచ్చేది లక్ష్మి. లక్ష్మి లేని స్థానాన్ని భూమండలం కాదు, మొత్తం 14 భువన భాండాల్లో ఊహించడం. ఆమె లేని స్థానం నిర్వీర్యం, ఎడారి లాంటిది. ఆ చీకటి ప్రదేశం. చీకటి అంటే ఏంటి? మనం దీపంలో లక్ష్మీదేవిని కొలుస్తున్నాము. దీపం లేకపోతే అంధకారమే కదా. అదే జ్ఞానము. దీపం లేకపోవడం అజ్ఞానము. అంటే మనకి జ్ఞానాన్ని కూడా ప్రసాదించేది లక్ష్మియే. ఏ విధంగా చూసుకున్నా లక్ష్మి అన్ని చోట్ల మనకి కనిపించే దేవత. ఆమెని పూజించని వాళ్ళు లేరు. ముల్లోకాల్లో ఆమెని రకరకాల కోరికల కోసం రకరకాల రూపాల్లో ఆరాధన చేస్తూనే ఉంటారు. అయితే ధనం మదం పెరిగితే అమ్మవారు మనతో నిలబడదు. ధనం ఉంటే చక్కటి ధనము, అంటే మనలో కూడా అణుకువ అన్నీ ఉంటే అమ్మవారు మనతోటి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనలో మదం పెరిగిందో, అందుకే చంచలమైనది లక్ష్మి అంటారు. మన రూప అలంకారాన్ని బట్టే ఉంటుంది తప్ప మనం ఎలా పడితే అలా ఉంటే ఆవిడ ఉండదు మనతోటి. ఆవిడ మనతో ఉండాలంటే మనలో కొన్ని వదులుకోవాలి. అవి వదులుకున్నప్పుడు ఉంటుంది. ధనం వస్తుంది అమ్మవారిని ఆరాధించడం వల్ల. వచ్చిన ధనాన్ని నిలబెట్టుకునే శక్తి మన అహంకారం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మీదేవికి వ్రతం చేసుకోవడానికి ముఖ్యంగా పూజిస్తూ ఉంటాము. అంటే మిగిలిన రోజుల్లో కూడా వ్రతం చేసుకోవచ్చా? అంటే ఆ రోజు కుదరని వాళ్ళు ఏ రోజైనా చేసుకోవచ్చు. మిగిలిన శుక్రవారాలు మనకి 4 వారాలు కానీ 5 వారాలు కానీ వస్తాయి ఒక్కో మాసంలో. ఈ వచ్చిన వారం అంతా ఏ వారమైనా చేసుకోవచ్చు. అయితే పౌర్ణమికి ముందు వచ్చిన మాసం మనం ఎందుకు అంటున్నాము అంటే కనుక, ఇక్కడ చంద్రుడు, అమ్మవారు చంద్ర సహోదరి. చంద్రుడు మనకి ఇప్పుడు ఫుల్ తేజవంతంగా ఉంటాడు. పౌర్ణమి వరకు తేజవంతంగా ఉంటాడు. పెరుగుతున్న చంద్రుడు, వృద్ధి చెందుతున్న చంద్రుడు. తర్వాత క్షీణ దశకి వస్తున్న చంద్రుడు. మనం కోరుకునేవేంటి? సౌభాగ్యాన్ని. కాబట్టి అన్ని వృద్ధి చెందేవి కోరుకుంటున్నాం మనం. క్షీణ దశకి కావాల్సినవి కోరుకోవట్లేదు. అందుకని ఇవాల్టి రోజున కానీ వచ్చే శుక్రవారం కానీ చేసేసుకుంటే చాలా మంచిది. ఈ శుక్రవారం మాకు వీలవలేదు, వచ్చే శుక్రవారం కూడా వీలవలేదు అనుకునేవారు ఇంకా తర్వాత చేసుకోవచ్చు. కాకపోతే ఫలితం ఏంటంటే చంద్రుడిని బట్టి మన ఫలితం, మన మానసిక స్థితిగతులన్నీ మనకి చంద్రుడి మీద ఆధారపడి ఉంటాయి. అందుకని మన మనసు సరిగా ఉండదు, చంచలంగా ఉంటుంది. మనం కూడా చంచలంగానే పూజ చేస్తాం. కాబట్టి మనకు వచ్చే ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది. అంటే మనం 15 రోజులు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడిపి మళ్ళీ 15 రోజులు కొంచెం అస్తవ్యస్తమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాం అనమాట. చంద్రుడు మనకి ప్రతీక, మనసుకి ప్రతీక. ధనలక్ష్మి అంటే ధనంలో ఉంటుంది కదా, మరి ధన పిశాచి అంటే ఏమిటి? ఇందాక అనుకున్నాం కదా, మదమే ధనం పిశాచి. అంటే ధనం కోసం వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళని అలక్ష్మి ఆవరించి ఉంటుంది. అలక్ష్మి ఎప్పుడైతే ఆవరిస్తుందో వాళ్ళకి ఉచ్చ నీచాలు తెలియవు, మంచి చెడు విచక్షణ ఉండదు. ఇంకా వాళ్ళకి ధనమే మొత్తం, అసలు ఏ రిలేషన్స్ ఉండవు, దేనికి ఒక గౌరవం ఉండదు. వాళ్ళకి గౌరవం ఉండదు, అలాగే వాళ్ళు దేన్ని గౌరవించరు. అది ధన పిశాచి అంటారు. డబ్బు కొంచెం ఆశ ఉండి, అంటే మన జీవితానికి సరిపడా కావాలి అనుకునే వారి జీవిత విధానం వేరేలాగా ఉంటుంది. తర్వాత సంపాదించిన తర్వాత దాన్ని దాన ధర్మాలకి, అలాగే వాళ్ళ కుటుంబానికి, మనం సంపాదించే దాంట్లో కనీసం ఒక 5%, 10% దాన ధర్మాలకి వినియోగించాలి. అలా వినియోగించని వాడికి ఏమవుతుందంటే రోజు రోజుకి ధనం మీద ఆశ పెరిగిపోతూ ఉంటుంది. ఆశ పెరిగిపోవడం వల్ల వాడికి పిశాచంలాగా అది పడుతుంది అంటారు. దెయ్యం పడితే ఏం చేస్తారు? జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. అలాగే ధన పిశాచం పడితే ఆ ధనం సంపాదించడానికి ఏ విధమైన పని చేయడానికైనా వెనకాడరు. అంటే వాళ్ళని అలక్ష్మి ఆవరించింది, లక్ష్మీదేవి కాదు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా లక్ష్మి ఉంటుంది, ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా లక్ష్మి ఉంటుంది. కాకపోతే లక్ష్మి, సలక్ష్మి అంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని. ఆవిడ ఉన్నప్పుడేమో మీకు కీర్తి ప్రతిష్టలతో కూడిన మంచి అలంకార భూషణమైన లక్ష్మి ఉంటుంది మీ దగ్గర. అయితే ఈ ధన పిశాచి అలక్ష్మి ఆవరించినప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక, వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఉండవు. వాడిని అందరూ ఊరంతా అమ్మనబుద్ధులు తిడుతూ ఉంటారు, కానీ వాడి దగ్గర డబ్బు ఉంటుంది. వాడు దేనికి పనికిరాడు, కనీసం ఏం చేయడు అనేది వాడికి పేరు ఉంటుంది. వాడికి లక్ష్మి ఉంది. కాకపోతే కీర్తి ప్రతిష్టల్ని అసలు ఇవ్వని లక్ష్మి అది.
ఇవాల్టి రోజున మనకి శుక్రవారం భాను సప్తమి. ఇవాల్టి రోజున గనక ఎవరికైతే మంచి కీర్తి ప్రతిష్టలు కావాలనుకుంటారో వారి వాళ్ళ సూర్యుడి ఆరాధన చేసి సూర్యుడికి పరవాన్నం నివేదన చేస్తే గనక చక్కటి కీర్తి ప్రతిష్టలు వచ్చి లక్ష్మీదేవి వారిని వరిస్తుంది. అందుకని ఇవాల్టి రోజున భానుసప్తమి చాలా విశేషమైనది. అనుకోకుండా ఇవాళ మనం ప్రోగ్రాంలో కూర్చున్నాం కాబట్టి ఎవరైనా వీలైతే కనుక ఇవాళ సూర్యుడికి పరవాన్నం నివేదన చేయండి. చక్కెరతోటి బెల్లంతోటైనా సరే పాలతో కూడినది పరవాన్నం నివేదన చేస్తే మీకు మంచి కీర్తి కలుగుతుంది. మొదటి కాలేజ్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము పాకాల నుంచి చేస్తున్నాం మేడం. మా పేరు శారద. మాట్లాడండి. శారద గారు మేము వరలక్ష్మి నోములు రేపు శుక్రవారం ఇంతవరకు చేయలేదు మేడం. మేము అది ఎట్లా చేయాలి ఏమీ మాకు తెలియదు. మిమ్మల్ని అడిగి కనుక్కుందామని. వరలక్ష్మి వ్రతం గురించి అమ్మ, వరలక్ష్మి వ్రతానికి మీరు కలశం ఉంటే కనుక మీకు ఆనవాయితీగా కలశం ఉంటే కలశం పెట్టి చేయాలి. అయితే లక్ష్మీనారాయణలని కూర్చోబెట్టి మీరు వ్రతం చేస్తే చాలా మంచిది. వ్రతం లక్ష్మీదేవికి సంబంధించింది అయినా కానీ లక్ష్మి చంచలమైనది, స్వామితో కూడినదైతే మీతోటి స్థిరంగా ఉంటుంది. అలా కుదరకపోతే కనుక మీరు కొంచెం ఎర్ర జాకెట్ బట్ట వేసి ఒక పీఠాన్ని అలంకారం చేసుకుని ఎర్ర జాకెట్ బట్ట వేసి దాని మీద 1 కిలోంబావు బియ్యం పోసి అష్టదళ పద్మం కానీ 16 దళాలతో కానీ 32 దళాలతో కానీ పద్మాన్ని వేసి అదే నారాయణుడు అనుకుని ఆ పద్మాన్ని మీద శ్రీమన్నారాయణకి సంబంధించిన శ్లోకాల్ని పఠిస్తూ అర్చన చేసి తర్వాత లక్ష్మీదేవిని కలశంలోకి ఆహ్వానం చేసి వరలక్ష్మిగా ఆమని, కొంతమంది అందరూ ఏం చేస్తారంటే రూపుతోటి వరలక్ష్మిని తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో కలశంలో ఒక బంగారు ప్రతిమ ఏదైనా వేసి, అంటే మీకు ఉంగరం ఉంటే ఉంగరము, లేకపోతే వరలక్ష్మి వ్రతం రోజు కొత్త బంగారం తేవాలి అంటారు. అయితే మీరు అమ్మవారికి అలంకారం చేయడానికి ఏదైనా కొత్త బంగారు నాణం ఉన్నా సరే అది కలశంలో వేసి అమ్మవారిని ఆహ్వానం చేయండి. ఆహ్వానం చేసి అన్ని రకాల నదులని ఆహ్వానం చేయండి. చేసిన తర్వాత మీరు తమలపాకులు కానీ లేకపోతే మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి దానిపైన పచ్చటి జాకెట్ బట్ట, అంటే మీరు గ్రీన్ కలర్ జాకెట్ బట్ట పెట్టేసేసి అలంకారం చేసి కలశానికి పూజ చేయండి. చేసి అమ్మవారి అష్టోత్తర నామాలు కథ వినిపించుకొని తర్వాత వచ్చిన కొంతమంది సుమంగళుల్ని పిలుచుకొని వాళ్ళకి వాయనం ఇవ్వండి. మీ వ్రతం సంపూర్ణమయ్యి అమ్మవారి కటాక్షం కూడా కలుగుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను రజిత మల్కాజ్గిరి మేడం. మాట్లాడండి. హలో నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. ఈ శ్రావణ మాసంలో ఎలాంటి స్తోత్రాలు లక్ష్మీదేవికి పఠిస్తే మంచిది, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలని? శ్రావణ మాసం మొత్తం లక్ష్మీదేవికి సంబంధించిన మాసము. ఈ మాసంలోనే అమ్మవారు ధనలక్ష్మికి అధిదేవతగా హయగ్రీవ స్వామి చేశారు పౌర్ణమి రోజున. వీలైతే మీరు అంటే మనకి ఈ శ్రావణ మాసం విశేషమైనది ఎందుకు అంటే కనుక ప్రతి తిథి ఒక అధిదేవతకి ప్రత్యేకమైనది, లక్ష్మీదేవికి కూడా ప్రత్యేకమైనది. అయితే ఈ మాసంలో కనకదార స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు పఠనం చేస్తూ అమ్మవారికి అర్చన చేయండి. చేస్తే కనుక మీకు విశేషమైన ధనలాభ ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారు కూడా మీకు మంచి చేస్తుంది మీ కుటుంబానికి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జ్యోతి అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాం. జ్యోతి గారు చెప్పండి, మాట్లాడండి. జ్యోతి గారు చెప్పండి. హలో జ్యోతి గారు, ఏం అడగాలనుకుంటున్నారో చెప్పండి. ఈ మాసంలోని వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలా అని. ఇందాకే వరలక్ష్మి వ్రతం గురించి పూర్తిగా చెప్పానమ్మా, మళ్ళీ చెప్తాను ఒకసారి. అమ్మవారిని ఆరాధన చేయడానికి అమ్మవారి షోడశోపచారాలతోటి అమ్మవారిని ఆహ్వానం చేసుకుని అమ్మవారి కథ విని తర్వాత అందరికీ వాయనం ఇవ్వడము, అది ప్రత్యేకంగా చేయవలసింది. మనము కథ ఖచ్చితంగా వినాలి. మీరు ఏ చేసినా కానీ చారుమతి యొక్క కథని పూర్తిగా విని ఆ అమ్మాయి ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి అని తెలిపేది. మనకి ఇప్పుడు ఒక వ్రతం చేసినప్పుడు కానీ ఏదైనా ఒక పూజ చేసినప్పుడు మనకి కొన్ని కథలు చెప్తారు. ఈ కథల్లో సారాంశం ఏంటంటే ఆ కథల్లో వాళ్ళకి ఫలించింది, మనకి ఎందుకు ఫలించట్లేదు అని ఒక ఆలోచన మనకు వస్తే మనలో అన్ని లక్షణాలు ఉన్నాయా, అన్ని లక్షణాలని ఎలా వృద్ధి చేసుకోవాలి అనేది మనకి తెలియడానికి కథలన్నీ. కాబట్టి ప్రతిదీ మనకి మంచి రూట్కి మనల్ని పంపించాలంటే ఏ విధంగా పంపించాలి, ఇలా కథల రూపంలో రకరకాలుగా చెప్పి మనకి ఒక వ్రతాన్ని ఒక విధానాన్ని ఇచ్చి మనకి ఋషులు మనకి చాలా మేలు చేశారు. ఇలాంటివన్నీ మీరు చేసినప్పుడు ఆ అమ్మాయిలాగా మనం ఎలా ఉండగలుగుతాయి, మనకి అంతటి ఫలితము మనకి లభిస్తుంది. ఓకేనండి, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంకటలక్ష్మి అండి, రామచంద్రపురం నుంచి. ఓకే, మాట్లాడండి. అమ్మగారండి, నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నేను రామచంద్రపురం చేస్తున్నానండి. కలసం ఆనవాళ్ళు ఉంటే పెట్టుకోవాలని ఇందా చెప్తున్నారు కదా, అది ఆనవాళ్ళు ఉందో లేదో తెలియదు. మా అత్తగారు వాళ్ళు ఏడుగా మొత్తం మన ఇంట్లో ఎదురు చేసుకున్నారు. కానీ పోయిన సంవత్సరం అమ్మాయి ఇంటి కూడా కలసం పెట్టి మామూలుగా పూజ చేసుకున్నా కొన్నాళ్ళకి అమ్మకేమో ఇంట్లో బాగోపోవడం, నాన్న చెల్లి రావడం అలాంటివి జరిగినాయంటమ్మా. అంటే ఆనవాళ్ళు ఉంటేనే కలసం పెట్టుకోవాలా లేకపోతే పెట్టుకోకూడదా అనేది ఈ ఈ సంవత్సరం మొత్తానికి చేసుకోవడానికి కూడా కుదరలేదు ఇంకా. మీరు చేసుకోవచ్చమ్మా, చేసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇవన్నీ మీరు వ్రతం చేసుకోవడానికి మీకు ఉండాల్సింది మీ మనసు శుచిగా ఉండాలి, మీ ప్రాంతం శుచిగా ఉండాలి. ఇంకోటి కలశం అనేది మీకు ఎప్పుడైతే మీకు ఆనవాయితీ ఉంటే మీరు కలశం పెట్టుకోవచ్చు. కలశం ఆనవాయితీ లేదనుకో అమ్మవారిని గౌరవంలో ఆహ్వానం చేసుకోండి. ఆహ్వానం చేసుకుని అర్చన చేయండి. ఎలా అయినా అమ్మవారు వస్తుంది మన ఇంటికి. మనం ఎప్పుడైతే ఒక పూజ చేసి నైవేద్యం పెడుతున్నామో మనస్ఫూర్తిగా ఆమెను పిలుస్తున్నాం కాబట్టి ఆమె ఖచ్చితంగా ఒక్క క్షణమైన మన ఇంటికి వచ్చి వెళ్తుంది. అందుకని మీరు ఇవన్నీ పట్టించుకోకుండా చక్కగా వ్రతం చేసుకోండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సంధ్య అండి, హైదరాబాద్ నుంచి కాల్. సంధ్య గారు, అమ్మగారితో మాట్లాడండి. సంధ్య చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. లక్ష్మీదేవి గురించి మనం నిత్యము ఏదైనా మంత్రాలు జపించుకునే గురించి చెప్పండి. నిత్యం మీకు ఒకవేళ కనుక అమ్మవారిది పంచాక్షరి ఉంటుంది, అది ఉపదేశం పొందిన వాళ్ళు చేయవచ్చు. లేదంటే కనుక అమ్మవారిది కనకదార స్తోత్రం కానీ లేకపోతే లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ మొత్తం పూర్తిగా చేయగలిగితే మంచిది. లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు కూడా దాదాపుగా 5 నుంచి 6 రకాలు ఉన్నాయి. దీంట్లో నారద కృత లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చేయండి, మీకు తొందరగా మీకు ఫలితం వస్తుంది. మేము అంత పెద్దది చదవలేము అంటారా, ఇంద్రకృత లక్ష్మీ స్తవం ఉంటుంది, అది చేయండి. అది చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది, అమ్మవారు ప్రసన్నం అవుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కాకినాడ నుంచి చేస్తున్నాను మేడం. మీ పేరండి? పుష్పాబాయ్ అండి. అమ్మగారితో మాట్లాడండి. పుష్ప గారు చెప్పండి. ఇప్పుడు భర్త ఉన్న వాళ్ళే చేయాలి మేడం ఇది ఈ పూజ అన్నది, శ్రావణ మాసం అన్నది? అవునమ్మా, అవును. అదండి, ఎలా భర్త లేని వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్తారని చెప్పేసి. మీరు ఎవరైనా పూజ చేయొచ్చు అమ్మవారిని, అయితే అష్టోత్తర శతనామాలతోటి పూజ చేయొచ్చు. మీకు ఏమవుతుంది అని అంటే మీరు వాయనం ఇవ్వలేరు తప్ప ఇంకేమీ ఉండదు దీంట్లో. మీరు వాయనం అమ్మవారికే ఇవ్వండి. ఇచ్చి ఇంకా ఏ జీవితంలోనూ ఏ జన్మలోనూ మనకి ఇలాంటి వైధవ్య ప్రాప్తి కలగకుండా మీ పిల్లలు బాగుండాలి, అలాగే మీ కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి వ్రతం చేసుకోవచ్చు. మీరు వాయనం ఇవ్వలేరు, వాయనమేమో మీరు ఇవ్వలేను అని మీకు బాధ కలగకుండా అమ్మవారికే వాయనం ఇవ్వండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రియాంక, చెరుగుపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. ప్రియాంక గారు, అమ్మగారితో మాట్లాడండి. ప్రియాంక గారు చెప్పండి. మేడం గారు, నాకు పెళ్ళైన 2 ఏళ్లకి మా హస్బెండ్ చనిపోయారండి. అమ్మా, ఇప్పుడు ఇది 8వ నెల. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది ఏమో 3 సంవత్సరాలు అదే చేసే సంవత్సరంలోపు చేయాలి, లేకపోతే 3 సంవత్సరాల దాకా చేయకూడదు అంటున్నారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసంలో వ్రతం చేసుకోవచ్చా లేదా? మీ వారి సంవత్సరికాలు అయ్యేంత వరకు మీరు ఆ కుటుంబానికి సంబంధించిన వారే అవుతారు కాబట్టి సంవత్సరికాలు అయ్యేంత వరకు మీరు చేయకూడదు వ్రతము. ఒకటి. రెండవది ఏంటి అంటే కనుక సంవత్సరం లోపల ఎవరికి కళ్యాణం చేస్తారు అంటే కనుక అమ్మాయి యొక్క తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే ఆ అమ్మాయి కన్యాదానం చేసిన ఫలితము ఆ తండ్రికి కానీ ఆ తల్లికి కానీ దక్కాలి అని చెప్పి సంవత్సరం లోపల కళ్యాణం చేస్తారు. భర్త పోతే కాదు. భర్త పోయిన తర్వాత మీరు సంవత్సరం లోపల చేసుకున్నా ఒకటే, 2 సంవత్సరాల తర్వాత చేసుకున్నా ఒకటే, ఏదైనా ఒకటి. దానికి ఈ సంవత్సరం చేసుకోకూడదు, 3 సంవత్సరాల తర్వాత చేసుకోవాలి, ఈ నియమాలు ఏం లేవు దానికి సంబంధించి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో మేడం నమస్తే. నమస్కారం అండి, మాట్లాడండి అమ్మగారు. నమస్తే. నమస్కారం. మరి మా అత్తగారి దగ్గర వరలక్ష్మి వ్రతం రూపులు లక్ష్మీదేవి ఫోటోస్ వేసేయి, అంటే ఆవిడకి తెలియలేదు, ఆవిడ కొంచెం ఒంట్లో బాగాలేదు, మామయ్య గారు కారులో పెడితే అవి పోయినాయండి. ఎవరు తీసుకెళ్ళి పోయినాయి, అవి పోయినాయి. అయితే మా అత్తగారు మామగారు వేరే ఉంటారు, మేము ఇక్కడ వేరే, మా వారు కూడా లేరు. ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంది, వేరే ఆవిడ అడిగింది, అంటే మా హస్బెండ్ లేరు,
చేయొచ్చు అని చేసుకుంటానమ్మా. నేను కల్పన పెట్టుకుని పూజ చేసుకుంటాను, కానీ అదే మీరు చెప్పినట్టు నేను వాయువు ఇవ్వడం అలాంటివి ఏం చేయకుండా వచ్చిన పూజ చేసుకుంటా, అది ఆనవాయి ఉందని. అయితే ఈ వరలక్ష్మి రూపులు పోయిన దాని నుంచి మాకు అసలు ఇంట్లో డబ్బులు నిలవట్లేదమ్మా. ఇక్కడ అంటే మేము వేరేనే ఉంటున్నాము, మా అత్తగారు వాళ్ళు వేరేనే ఉంటారు. ఆ రూపులు పోయిన దాని నుంచి అసలు మాకు ఇంట్లో చాలా చంద్రవందరగా ఉంటుంది. అసలు మా పాపకి మ్యారేజ్ అవ్వట్లేదు, బాబుకి జాబ్ రావట్లేదు, అసలు డబ్బులు అనేది నిలబట్టలేదు. ఇప్పుడైతే అసలు ఏమైనా వచ్చేవి కూడా అన్ని పక్కల నుంచి ఇంకా ఆగిపోయి మా డబ్బులన్నీ ఊరి మీద ఆగిపోయి అలా అలా చాలా రిస్క్ గా ఉంటుంది. ఆ వరలక్ష్మి వ్రతం రూపులు పోవటం వల్లే అంటారమ్మా, లేదంటే మామూలుగా ఏమన్నా రెమెడీ చెప్తారేమో అని. మీరు వరాహ జయంతి ఉంది 25వ తారీఖు. 25వ తారీఖు వరాహ జయంతి రోజున భూదేవికి వరాహస్వామికి కళ్యాణం చేయించండి. భూమి మీద మనకి స్థిరంగా నిలబడగలిగేది ఏంటంటే భూదేవి మాత్రమే. అయితే భూలక్ష్మి మనల్ని వరిస్తే సర్వలక్ష్ములు కూడా వరిస్తాయి. ధైర్యాన్ని ఏ సమయంలో కూడా కోల్పోవద్దు. ధైర్యలక్ష్మి ఉంటేనే మిగిలిన అష్టలక్ష్ములు మీ దగ్గర ఉంటాయి, లేకపోతే ఉండవు. కాబట్టి వరాహస్వామికి కళ్యాణం చేయించండి ఆగస్టు 25వ తారీఖున వరాహ జయంతి రోజున. అలా చేయడం వల్ల మళ్ళీ మీకు పోయిన లక్ష్మి మీ ఇంటికి తిరిగి వస్తుంది. కరెండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హేమ అండి. ఓకే, అమ్మగారితో మాట్లాడండి. హేమ గారు చెప్పండి. హలో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. చెప్పండి హేమ గారు. ఆంటీ 2 సంవత్సరాల నుంచి మా ఆయన బయట పని చేస్తారు, బయటనంతా 2 సంవత్సరాలకు పెళ్లి అయినా 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా అత్తయ్య ఇంటికాడే వరలక్ష్మి వ్రతం చేసాము. ఒకసారి కూడా కాసు కొనలేదు, మామూలుగా దండం పెట్టుకునే దాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం నేనున్న దగ్గర వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, కంపల్సరీ కాసు కొనాలా? ఫాస్టింగ్ అంటూ ఏం అవసరం లేదమ్మా. మీరు మొట్టమొదలు మీరు చేసినప్పుడు ఏ విధమైన నియమం తీసుకున్నారో జీవితాంతం అదే నియమం పాటించాలి. అయితే మనకి జీవితాంతం అది పాటించడానికి ఇవాల్టి కాలంలో ఎవరికి అవకాశం ఉండదు. మనకి మధ్య రకరకాలుగా ఏవో ఒకటి వస్తున్నాయి కాబట్టి దానివల్ల మీ ఆరోగ్యం ఎలా సహకరిస్తుందో అలాగే ఉపవాసం చేయండి. అయితే ఏకభుక్తం కూడా చేయొచ్చు, నక్తం చేయొచ్చు, మీకు ఎలా వీలైతే అలా చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు ప్రమీల అండి. అమ్మగారితో మాట్లాడండి. ప్రమీల అమ్మగారండి. ప్రమీల గారు కొంచెం గట్టిగా చెప్తారా, మీ గొంతు అసలు వినిపించట్లేదు. అలాగే. అదే గ్రూపులు కొత్తగా తెచ్చుకోవాలా లేకపోతే కానాస్ లేదండి, కానాస్ లేకపోతే తెచ్చుకోవచ్చా లేదా అని అడుగుతున్నాను. తెచ్చుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున ఒక కొత్త రూపుతోటి కానీ కొత్త నగతో కానీ అమ్మవారిని అలంకారం చేసి అర్చన చేస్తాము. అయితే మనము అందరము అది తెచ్చుకోవాలి అంటే వీలు కాని వాళ్ళు పాత రూపులతోటి అర్చన చేస్తారు. లేదంటే మీరు కొత్తగా ఒక రూపు తెచ్చుకుని ప్రతి వరలక్ష్మి వ్రతానికి చాలామంది ఏం చేస్తారంటే ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఒక్కొక్క రూపుని తెచ్చి అమ్మవారికి అలంకారం చేస్తూ అలా రూపుని పెంచి దాన్ని కాసుల మాలగా తయారు చేసి అమ్మవారికి వేస్తారనమాట. 108 కాసులతోటి ఒక మాల తయారు చేసి అమ్మవారికి వేస్తారు, అమ్మవారి అష్టోత్తర నామావళికి సంబంధించి. మీరు అలా ఒక రూపు తెచ్చుకుని దాన్ని యాడ్ చేసి 108 తయారు చేసి అమ్మవారికి వేయండి, అది మంచిదే కదా. కదండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి. హలో నమస్కారం మేడం. నమస్తే మేడం. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు రామకృష్ణ, చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. అమ్మగారితో మాట్లాడండి. రామకృష్ణ గారు చెప్పండి. మేడం, ఓం గం లక్ష్మీ గణపతాయ మంత్రం ఉంది కదా మేడం. అవునండి. అది జపించు, అది అప్పుడప్పుడు తలుచుకోవడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా లేదా అనేది అనుమానం. మంచి జరుగుతుంది ఒకవేళ మీకు ఉపదేశం జరిగి ఉంటే. మనకి శాస్త్ర ప్రకారం ఏంటి అంటే కనుక మనకి ఉపదేశం జరగని ఏ మూల మంత్రాన్నైనా మనం ఆరాధన చేస్తూ అంటే మనం తలుచుకుంటూ ఉంటే దాని యొక్క శక్తిని నిర్వీర్యం చేసేవాడు భైరవుడు. భైరవుడిని దానికి ప్రత్యేకంగా నియోగించారు దేవతలు. కాబట్టి మీకు ఏ మంత్రమైనా గురువు ద్వారా ఉపదేశం పొంది ఉండాలి, ఆ గురువు ఆ మంత్రాన్ని సాధన చేసి ఉండాలి, ఇలాంటివన్నీ అనమాట. ఒకవేళ మీకు ఉపదేశం జరిగితే చేయండి, చాలా మంచి జరుగుతుంది. నాకు గురువు ద్వారా ఉపదేశం ఏం జరగలేదు మేడం. నాకు ఒక బుక్ లో ఉంటే దాన్ని అట్లే కంటిన్యూ చేస్తాను అంతే, ఆ ఒక లైన్ వరకే. దాని బదులు లక్ష్మీ గణపతి స్తోత్రం ఉంటుంది, స్తోత్రం చేయండి. మనకి నిత్యం ఆరాధన చేయడానికి ఉపదేశం జరిగిన వాళ్ళు మాత్రమే మూలమంత్ర ఆరాధన చేస్తారు.
లేని వాళ్ళు స్తోత్రము శ్లోకాలతోటి ఎంతసేపు మనం ఆరాధన చేసుకోవడానికి ఏ విధమైన అడ్డంకులు ఉండవు. చక్కటి ఇవన్నీ ఏంటంటే శాంత స్వరూపానికి సంబంధించినవి. మీరు చేస్తే మంచిదే జరుగుతుంది, కానీ స్తోత్రంతో చేయండి. సరేండి, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మణి అండి, కేపీఎస్పీ కాలనీ. అమ్మగారితో మాట్లాడండి మణి గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మ మణి గారు, చెప్పండి. మనం దుర్గాదేవి కానీ లక్ష్మీదేవి కానీ మనం అష్టోత్తరనామాలతో కుంకుమ పూజ చేస్తున్నాం కదండి. అవును. దసరా కానీ ఎప్పుడైనా కానీ శుక్రవారాలు కానీ ఆ కుంకుమని మనం వాడంగా మిగులుతుంది కదా, దాన్ని ఏం చేయాలండి? ఇది నాకు మీ ఇంటికి ఎవరైనా సుమంగళులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ పెట్టి ఇవ్వండి. మీరు చేసిన అష్టోత్తర శతనామాల పూజ వల్ల దానికి కుంకుమలో కూడా కొంత శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఆ కుంకుమ మరి ఎవరికైనా బాగాలేదన్నా కానీ, మీరు ఎవరికైనా దిష్టి తగిలిందన్నా, ఇలాంటి వాళ్ళకి మీరు ఎవరికైనా పెట్టారనుకోండి, మీకు తెలియకుండానే మీరు అమ్మవారు అయిపోతారు. అలా చేయొచ్చు, అది ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే గుడిలో కూడా ఇవ్వచ్చు మీరు వెళ్ళి. సరేండి, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, చెప్పమ్మా. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్వేత అండి, తాడేపల్లిగూడ నుంచి కాల్ చేస్తాను. ఓకే, అమ్మగారితో మాట్లాడండి శ్వేత గారు. అలాగే అండి. నమస్తే అండి అమ్మగారు. సీత గారు నమస్కారం, చెప్పండి. ఏమండి, వరలక్ష్మి పూజ ఎప్పుడు మేము మామూలుగానే చేసుకుంటామండి, కానీ 2 సంవత్సరాల నుంచి రూపుకొని అది మెడలో వేసుకోకుండా అదే ప్రతి సంవత్సరం తల్లికి వేస్తున్నానండి అమ్మవారికి. అలా వేయొచ్చండి? వేయచ్చమ్మా, మీరు వేసుకుంటే మళ్ళీ కొత్త దేవాలి, కానీ మీరు వేసుకున్నంత మటుకు అమ్మవారికి వేయచ్చు, ఏం కాదు. లేదా మీరు వేసుకుని తులసి దళాలతోటి దానికి అభిషేకం చేసి తర్వాత కూడా మళ్ళీ దాన్ని శుద్ధి చేసి వేయచ్చు, అలా కూడా వేయచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, కాల్ కట్ అయిపోయిందండి. అట్లాగే ఇప్పుడు చాలామంది మహిళలు కూడా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ ఆనవాయితీ లేని వాళ్ళు కూడా కొంతమంది మహిళలు అమ్మవారికి పూజ చేసుకుంటే, వ్రతం చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మొదలు పెట్టచ్చా అండి? చేయొచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే అమ్మవారు చాలా శాంత స్వరూపిణి. అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళని ఏ విధంగానైనా కరుణించే తల్లి. అంటే వీడికి అసలు అవసరం లేనప్పుడు తలుచుకుని ఉన్నాడు అమ్మవారిని, కానీ ఒక్కసారి ఏదో సడన్గా అవసరం వచ్చేసింది, అమ్మవారిని అమ్మ అని తలుచుకోగానే ఎట్టి పరిస్థితుల్లోని ఎలా తల్లి బిడ్డ కోసం పరిగెత్తుతుందో అదేవిధంగా అమ్మవారు వీడి ఇన్ని రోజుల నుంచి నన్ను తలుచుకోలేదు కదా, నేను వీడి దగ్గరికి వెళ్ళేదేంటి అని ఆలోచించదు. మీరు ఏ రోజైతే అమ్మవారిని తలిచి ఆరాధన చేస్తున్నారో ప్రత్యేకంగా మీకోసం వచ్చి, ఎంతమంది ఆరాధిస్తున్నా మీరు కూడా ఆరాధిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా వస్తుంది. అందుకని అమ్మవారి ఆరాధన ఎవరైనా చేయొచ్చు. అండి, కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు తీర్థవాసులు. ఓకే, నా అమ్మగారితో మాట్లాడండి. శ్రీనివాసులు గారు చెప్పండి. చెప్పండి శ్రీనివాసులు గారు. నమస్కారం అమ్మ. ఇప్పుడు శ్రావణ శుక్రవారం చేస్తున్నాం కదా, అది మనకి కలసం ఉన్నదా లేదనే తెలియదు, మరి మేము చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కలశం పెట్టుకోవచ్చు. కలశం ఆనవాయితీ లేకపోతే పెట్టుకోకూడదని ఎందుకంటున్నారంటే, మీకు ఆనవాయితీ మీ పెద్దవాళ్ళు చెప్పుంటే, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధనా విధానాలు వాళ్ళ కుటుంబ వ్యవస్థని బట్టి ఆరాధపడి ఉంటాయి. అయితే వీళ్ళు ఇలా మీ గురువులు మీకు ఇలా చెప్పారు, మీ గురువులు ఏదైతే చెప్పారో అది శక్తివంతమైంది అన్నిటికన్నా, కాబట్టి వారు చెప్పిన విధంగా ఆరాధన చేస్తే మంచిది. అలా కాదు అంటే కనుక మీరు ఇప్పుడు కలశ స్థాపన చేసుకుని పూజ చేయొచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది కలగదు. కదండి, ఇప్పుడు అమ్మవారిని అష్టలక్ష్ములుగా పూజిస్తూ ఉంటాము. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములుగా పూజిస్తూ ఉంటాం కదా అమ్మవారిని. మరి అందరి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటారు? అంటే ధైర్యం కోసం ధైర్యలక్ష్మిని, విజయం కోసం విజయలక్ష్మిని, ఇట్లా రకరకాలుగా పూజిస్తూ ఉంటాం కదా. అవునమ్మా, అమ్మవారి ఎప్పుడైతే అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించిందో, శ్రీ మహావిష్ణువు అమ్మవారి యొక్క అమృతమైన కళతోటి అష్టలక్ష్ములని రూపొందించారు. ఈ అష్టలక్ష్ముల్లో అష్టలక్ష్ములే కాకుండా అమ్మవారు ఇంకా చాలా రూపాలలో మనకి ప్రతి చోట వ్యక్తమై ఉంటుంది. అయితే అమ్మవారిని మీరు ఆదిలక్ష్మితో ఆరాధన చేస్తే మీరు లాస్ట్కి ధనలక్ష్మి వరకు మీ ఆరాధన పూర్తి అవుతుంది. ఇది శ్రావణ మాసంలో 8 వారాలు, 8 వారాలు అంటే మనకి 8 వారాలు రావు కాబట్టి కొంతమంది నవరాత్రిల్లో 8 రోజుల్ని అందరూ దుర్గాదేవిని నవరాత్రి చేయాలని ఏమీ సిస్టమ్ లేదు. ఎవరైనా గనక అమ్మవారిని ఆరాధన, ఏ అమ్మవారైనా అమ్మవారిని ఆరాధన చేయాలనుకుంటే 8 రోజుల్ని పూర్తిగా అమావాస్య మొదలు కలశ స్థాపన చేసుకుని పాడ్యమి నుంచి మొత్తం పూర్తిగా నవరాత్రి
అన్ని రోజులు 9 రోజులు పూర్తయ్యే వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్ష్మీ ఆరాధన. దీనికి సంబంధించి మీకు అష్టోత్తరము, అమ్మవారి కథలు కూడా ఉంటాయి వీటికి. ఆ అమ్మవారిని ఏ విధంగా అర్చన చేయొచ్చు, ఏ విధంగా అర్చన చేస్తే ఆమె ప్రసన్నం అవుతుంది, ఇలా ప్రతిదీ మీకు ఒక పుస్తక రూపంలో ఉంది. అష్టలక్ష్మి ఆరాధన విధానం అని ఉంటుంది. దాంట్లో అలా చేసుకుని ఆఖరి రోజున నవమి రోజున మహాలక్ష్మి అంటే 9వ రోజున మీకు 8 లక్ష్ములే కదా, 9వ రోజున మహాలక్ష్మి ఆరాధన చేసి ఈ పూర్ణమైన 8 రూపాలు చేరితే ఒకటి మహాలక్ష్మి. ఇన్ని రూపాల్లో నిన్న ఆరాధన చేసి మహాలక్ష్మి రూపంలో ఆరాధన చేస్తున్నామని ఆ రోజు సుదర్శన లక్ష్మీ నారాయణ యాగం చేసి సంపూర్ణం చేస్తారు. మీరు ఇలా చేస్తేనేమో చండీ యాగం చేసి సంపూర్ణం చేస్తారు, ఇలా చేస్తేనేమో సుదర్శన లక్ష్మీనారాయణ మళ్ళీ నారాయణుడు కూడా కలిపి చేస్తామన్నమాట. అలా చేస్తే కనుక అమ్మవారు ప్రసన్నమయ్యి చాలా వాళ్ళకి వాళ్ళ జీవితంలో సాధించాల్సిన వాటి అన్నిట్లలో వాళ్ళని ముందు ఉంచుతుంది. అంటే మనం క్లాస్లో 40-50 మంది కూర్చుంటే మనం ముందు ఉండాలంటే మనకే అదృష్టం కలిసి రావాలి కదా, అలాంటి అదృష్టాన్ని ఇచ్చే దేవత ఆమె. అందుకనే కొన్ని దేశాల్లో ఆమెని ఫార్చునా గాడెస్ అంటారు. ఆ పేరే ఫార్చునా అంటే అదృష్టానికి అది దేవత. అందుకనే ఆమెని ఫ్రైడే ఆరాధన చేస్తారు. మనమే కాదు చాలా దేశాల్లో ఆరాధన చేస్తారు. ఆమెని ఆరాధన ఈ విధంగా చేస్తే చాలా మంచి జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి అనకాపల్లి అండి. అమ్మగారితో మాట్లాడండి. అవునండి. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి, అనకాపల్లి. హాయ్ లక్ష్మి గారు, చెప్పండి. నమస్తే అమ్మ. నమస్కారం. అదే అమ్మా, నేను పోయిన సంవత్సరం వ్రతం చేసిన తర్వాత ఆ కాసులు ఒక 8 కాసులు ఉన్నాయమ్మా నా దగ్గర. అవి 8 కాసులు ఉంటే అవేమో మరుసటి రోజు పువ్వులు అవి తీసినప్పుడు 8 కాసులు మా ఆయన గారు ఏమో ఏట్లో వేస్తారమ్మా. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. దానివల్ల మేము కొన్ని కష్టాలు పడుతున్నాం. అది పోవడం ఏమన్నా అపశకరం అమ్మా? ఎప్పుడైతే మన చేతి నుంచి లక్ష్మి పోయిందో మనకి కొన్ని విధాలైన దరిద్రానికి హేతువులు అంటారు దాన్ని. అయితే ఆరాధన చేసే లక్ష్మి పోకూడదు ఎప్పుడు మన చేతిలో నుంచి. అలా పోయింది అని అంటే మనం కష్టాన్ని ఆ సంవత్సరం కొన్ని తెచ్చుకున్నట్టే. మళ్ళీ మీరు ఏం చేయండి, ఆ 8 రూపుల్ని తయారు చేయించుకొని ఇంకొక రూపుని ఎక్స్ట్రా తయారు చేయండి, 9 మహాలక్ష్మితో సహితంగా. ఇంకా ఆమె ఎక్కడికి పోదు, అప్పుడు మీతోటే ఉంటుంది. ఇలా తయారు చేసి మళ్ళీ ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా చేసుకోండి. మళ్ళీ మీ అమ్మవారు మీ ఇంటికి వచ్చేస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. మీ పేరు? విజయలక్ష్మి. అమ్మగారితో మాట్లాడండి. అలాగే. విజయలక్ష్మి గారు, చెప్పండి. నమస్కారం అమ్మ. అంటే ఇప్పుడు మనకి దేవుడి దగ్గర దీపారాధన చేస్తాం కదమ్మా, అవును. అది ఎన్ని వత్తులతో చేయాలి? నెయ్యి దీపంతో అయితే ఎన్ని వత్తులు? ఏ టేస్ట్ కి మనం చేయాలి దీపారాధన? నెయ్యి దీపంతో పెడితే కనుక పువ్వొత్తుతో పెడతారమ్మా. మామూలుగా మీరు కొబ్బరి నూనె కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ, లేకపోతే ఇప్పుడు విప్ప నూనె, అలా రకరకాలు వచ్చాయి. మనకి నువ్వుల నూనె శ్రేష్టం అన్నిటికన్నా. కొబ్బరి నూనె లక్ష్మీదేవికి ప్రీతి, ఆవు నెయ్యి కూడా లక్ష్మీదేవికి ప్రీతి. అయితే ఈ మూడిట్లలో ఏదైనా మీరు దీపారాధన చేయొచ్చు. ఎప్పుడు దీపానికి ఒత్తులు 2 ఉంటాయి. ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు 4, 5, 6 అని. అయితే మీరు అది దీపాలని పెంచినప్పుడు ఆ దీపాల సంఖ్యతో పాటు ఒత్తులు పెరుగుతాయి తప్ప, ఒక దీపం మీరు పెడుతున్నప్పుడు పంచముఖ దీపం పెట్టాలి, లేదంటే ఊర్ధ్వముఖ ఆరాధన ఉన్న దీపం పెట్టాలి. మధ్యలో ఒత్తు వచ్చేది దాన్ని పెట్టాలి. మధ్యలో ఒత్తు ఉన్నది మాత్రం చాలా శ్రేష్టమైనది. అందుకని మనం ఏం చేస్తామంటే పువ్వుతు పెడతాం, అది పైకి వెలుగుతూ ఉంటుంది. కాబట్టి అగ్ని ఎప్పుడు పైకే వెళ్తుంది, మనల్ని కూడా ఊర్ధ్వ దృష్టికే తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఇలా దీపారాధన చేయండి. ఓకేనమ్మా. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి. మీ పేరు? శ్రీలత. ఓకేనండి. మీ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. శ్రీలత గారు. ఓకే. శ్రీలత గారు, చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. మేము వరలక్ష్మి వ్రతం రోజునండి కలశం పెట్టుకోము, లక్ష్మి ఫోటో పెట్టుకొని విగ్రహం పెట్టుకుంటాము. హలో, చెప్పండి, వింటున్నాను. విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి అలంకరించి పూజ చేసుకుంటామండి. కలశం అన్నది కంపల్సరీ పెట్టుకోవాలా? అట్లా ఏం లేదు, అట్లనే కంటిన్యూ చేయండి. లేదమ్మా, ఏమీ అవసరం లేదు. అయితే వరలక్ష్మీదేవి ఎలా ఉంటుందంటే 2 గజాలతోటి నిత్యం అభిషేకిస్తున్నట్టుగా ఉంటుంది. చేతుల్లో పద్మాన్ని ధరించి అభయ వరద ముద్రలతోటి అమ్మవారు ఉంటుంది. మీరు కలశాన్ని ఏం పెట్టక్కర్లేదు దీనికి. మీరు ముందు గనక అమ్మవారికి ఈ ఫోటో ఇలాగే మీ దగ్గర ఉంటే, విగ్రహం కూడా మీకు ఇలాగే ఉంటే గనక అదే అమ్మవారు. ఇంకా మీరు కలశంలో అమ్మవారిని ఆహ్వానం చేసి ఆరాధన చేయాల్సిన అవసరం ఉండదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం
నా పేరు లక్ష్మి మేడం. నేను అనంతపురం జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాను. లక్ష్మి గారు అమ్మగారితో మాట్లాడండి. మేడం లక్ష్మి గారు చెప్పండి. మేడం, వరలక్ష్మి వ్రతాన్ని బాగా ఉన్న వాళ్ళే చేసుకోవచ్చా, ఉన్నంతలో చేసుకోవచ్చా మేడం? ఉన్నవాళ్ళే చేసుకోవాలని ఎక్కడ రాసలేదమ్మా. మీకు అందులో చారుమతి కథలో మీరు చూస్తే ఆమెకి ఆ సమయంలో ఏమీ లేదు, ఏమీ లేని ఆవిడ అది చేసుకున్న తర్వాత ఉన్నత స్థితికి వెళ్ళింది. ఉన్నంతలో ఏ పూజ అయినా కానీ మీరు ఉన్నంతలో చేసుకోవాలి. హంగులు ఆర్భాటలకి వెళ్ళారనుకోండి, మీకు భక్తి తగ్గిపోయి హంగులు ఆర్భాటలే అవుతాయి. దానివల్ల మీకు ఫలితం కూడా శూన్యమే అవుతుంది. మీకు ఖర్చు అవుతుంది, శ్రమ అవుతుంది, కానీ ఏ విధమైన ఫలితము ఉండదు. దానికన్నా ఉన్నంతలో శ్రద్ధగా నమ్మకంగా చేయండి, మీకు చక్కటి ఫలితం వస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అన్నపూర్ణ మేడం. నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. అమ్మగారితో మాట్లాడండి. సరే అన్నపూర్ణ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం, నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను. నేను మా భర్త కొంచెం గొడవలు పడి దూరంగా ఉన్నాము. కొంచెం గట్టిగా మాట్లాడతావమ్మా. నేను మా భర్త గొడవలు పడి దూరంగా ఉన్నాం మేడం. మేము వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు. అంటే ఇంకా మీరు డైవర్స్ అట్లాంటివి ఏం తీసుకోకపోతే చేసుకోవచ్చు. లేకపోతే ఏమా సమస్య లేకుండా చూసుకోవాలి, మా మధ్య ఏం సమస్య లేకుండా చూసుకోవాలని మేడం. అలా అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా మీ వారిని వదిలేసేసి ఆయన ధర్మపత్నిగానే చెప్పబడతారు, కాబట్టి మీరు చేసుకోవచ్చు. హలో, ఉమాదేవి గారు ఎక్కడి నుంచి అండి? కడప నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మగారితో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఉమాదేవి గారు చెప్పండి. మేడం, నేను ఒక తప్పు చేశాను మేడం. ఆ తప్పు గురించి అడగాలని మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. నేను తెలియక నాకు డేట్ వచ్చింది అనేసి తెలియక గుడికి వెళ్ళాను. అక్కడ పోయి అక్షరకరంగా చదివించాను. అది ఇంత పాపం అర్థం కావట్లేదు మేడం. నాకు ఏం చేయాలన్నా ఇంకా. మీకు తెలియక జరిగింది కదమ్మా, తెలిసి అయితే చేయలేదు కదా. తెలియక వచ్చిందో రాలేదని డౌట్ తోనే నేను వెళ్ళేసేసి మళ్ళీ దేవుని మిస్ అయిపోతానేమో చూడకుండా అనేసి వెళ్ళాను. అయితే కనుక మీరు దీనికి కొంతమంది బ్రాహ్మణులకి స్వయం పాకం దానం ఇవ్వండి, తద్వారా మీకు దీని నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకండి. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు యశోద అండి. యశోద గారు చెప్పండి. మేడిపల్లి నుంచి చేస్తున్నాను. చెప్పండి. చెప్పండి అమ్మ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పమ్మా. ఏం లేదండి, రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కదండి. అవునమ్మా. ఆ రోజు మరి అమ్మవారిని చేసుకుంటాం కదండి. ఆ రోజే కట్టుకోవాలా పుస్తలా, మళ్ళీ నెక్స్ట్ వారం కట్టుకోవాలా? నెక్స్ట్ వారము అంటే మీరు అమ్మవారికి వేసింది అదే రోజు మీరు కలశ స్థాపన చేసింది ఏది తీయకూడదు. ఆ రోజు అమ్మవారిని అలాగే ఉంచి మీరు వాయనం అందరికీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మీరు దాన్ని కలుపుతారు కదా, దాన్ని అప్పుడు మీరు తయారు చేసుకోవచ్చు. అంటే తిది బాగుంటేనే మళ్ళీ అది పుస్తలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిది బాగాలేకపోతే పుస్తల వైపు మళ్ళీ వేసుకోకూడదు. ఆ తిది నక్షత్రం మీ నక్షత్రానికి కలిసిందై ఉండాలి. అమ్మ, ఇప్పుడు వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని కొంతమంది పూజ చేసుకుంటూ ఉంటారు కదా, అదే విగ్రహాన్ని నిత్య పూజలో పెట్టుకొని కూడా పూజ చేయించుకోవచ్చా? మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మళ్ళీ అదే విగ్రహంతో చేసుకోవచ్చు అంటారు? చేసుకోవచ్చు అమ్మా, అది చాలా చక్కగా చేసుకోవచ్చు. అలా నిత్య ఆరాధనలో కనుక అమ్మవారు ఉంటే కనుక మీకు అయితే లక్ష్మీ నారాయణులు ఉంటే మంచిది. అయితే అమ్మవారు మాత్రమే ఉంటే కనుక ఎంతసేపు పద్మపీఠం మీద నారాయణని ఆహ్వానం చేసుకుని చేస్తూ ఉండాలి. అలా చేస్తే కనుక ఆ లక్ష్మిలో అఖండమైన తేజస్సు ఉంటుంది. ఆ శక్తి మీ అందరికీ మంచి చేస్తుంది. అమ్మా, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు అమ్మా, ఇందిరా అమ్మా. అమ్మగారితో మాట్లాడండి. ఇందిరా గారు చెప్పండి. నమస్కారం అమ్మా. నాకు పూజలు అవి చదవడం చేస్తాదమ్మా. పుస్తకం చుట్టూ కూడా చదవలేను, కానీ పూజ ఏదో ఒకటి చేసుకోవాలని ఉంటదమ్మా. మీరు ఏ పూజ అయితే చేయాలనుకుంటున్నారో ఆ దేవతని ప్రత్యక్షంగా ఒకసారి ఓం అనుకోండి, తర్వాత నమః పెట్టండి. ఏ దేవతని మీరు ఆరాధన చేయాలనుకుంటున్నారు, లక్ష్మీదేవిని ఆరాధన చేయాలనుకుంటున్నారు, వరలక్ష్మిని ఆరాధన చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః అనుకుని మీరు 108 సార్లు నామావళి చదువుతూ పుష్పార్చన చేయండి, కుంకుమార్చన చేయండి. అక్షింతలతోటి కానీ పసుపుతోటి కానీ గంధంతో కానీ అర్చన చేయండి. అన్ని మంగళకర ద్రవ్యాల్లో భగవంతుడు ఉంటాడు కాబట్టి మీరు ఇలా ఆరాధన చేయండి, మీకు ఫలితం లభిస్తుంది. మీరు చదవాలని ఏం ప్రత్యేకంగా ఎక్కడ చెప్పలేదు. మరో కొలలేలో ఉన్నారు. హలో హలో అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నా పేరు పద్మావతి అండి, విజయనగరం నుంచి. పద్మావతి గారు అమ్మగారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇప్పుడు నాన్నగారు చనిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుందండి, 10 నెలలు అవుతుందండి. నేను అమ్మగారు ఇంటి దగ్గర శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చండి, 2వ శుక్రవారం? మీరు చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మీ నాన్నగారి గోత్రం కాదు కదా మీది, మీ వారి గోత్రం కాబట్టి మీరు చేసుకోవచ్చు. మీకు సంవత్సరం ఏటి సూతకం ఉండదు, అబ్బాయికి ఉంటుంది, అంటే కోడలు చేసుకోకూడదు, మీరు చేసుకోవచ్చు. ఓకేనమ్మా. ఈ శ్రావణ పౌర్ణమి నాడు వరాహ జయంతి కూడా వచ్చింది కదమ్మా, హయగ్రీవ జయంతి. మరి ఆ స్వామిని ఏ విధంగా పూజించాలంటారు? శ్రావణ పౌర్ణమి నాడు అందరికీ మనకి తెలిసింది ఏంటి అంటే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, అలాగే హయగ్రీవ జయంతి. అదే రోజున సరస్వతీదేవికి అక్షరాభ్యాసం చేసి సరస్వతీదేవిని విద్యకి అధిదేవతగా చేసినవాడు హయగ్రీవ స్వామి. ఎప్పుడైతే మనకి ఈ వేదాల్ని సంరక్షించి బ్రహ్మకి వేదాల్ని ఇచ్చిన తర్వాతే పునరుత్పత్తి జరిగింది. అంతవరకు మనకి ఉత్పత్తి కానీ ఇక్కడ సంహారం కానీ ఏ ప్రక్రియ అన్ని నిలిచిపోయినాయి. వేదం లేకపోతే ఈ సృష్టి అనేది రచింపబడదన్నమాట. అలాంటి సమయంలో హయగ్రీవ స్వామి వీటిని రక్షించి మనల్ని అందరినీ ఆదుకున్నట్టే ఒక విధంగా. అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజున, ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి ఉంటుంది. ఈ హయగ్రీవ జయంతి రోజున సరస్వతీదేవిని కానీ లేదా హయగ్రీవ స్వామిని కానీ స్తోత్రం చేసి ఆయన కటాక్షం పొందితే ఎటువంటి పిల్లలు, ఎంత మొద్దు పిల్లలైనా కానీ చక్కటి చదువు అబ్బుతుంది, మళ్ళీ వాళ్ళకి తెలివితేటలు వస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. హయగ్రీవ స్వామి జ్ఞానానికి, జ్ఞాపకానికి చక్కటి అధిదేవత. మనకి మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి లేని ఏం చదువుకున్న ఉపయోగం ఉండదు కదా. అందుకని హయగ్రీవ స్వామి ఉపాసన చాలా మంచిది. లేదా ఆరాధన అయినా చేస్తే, ఆ రోజు చేస్తే పిల్లలందరికీ మంచి జరుగుతుంది. ఓకే అమ్మా, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నెల్లూరు నుంచి నీరజ గారు మాట్లాడుతున్నారు. నీరజ గారు అమ్మగారితో మాట్లాడండి. అమ్మా, వరలక్ష్మి వ్రతం రోజు మనము కలిసి. హలో నీరజ గారు. హలో, ఓకేనండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మీదేవి. ఓకే, అమ్మగారితో మాట్లాడండి. హలో హలో హలో, మీరు నాకు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు చెప్పండి. నాకు వరలక్ష్మి పూజ చేస్తాను. నేను ఆయన 5 మందికి ఇచ్చాను, కలశం పెట్టుకొని మన విగ్రహం ఏమన్నా ఉన్నాను. మళ్ళీ ఒకసారి చెప్తావమ్మా? కలశం పెట్టుకుంటాను, కలశమే ఉండాలా, విగ్రహం ఏమన్నా అమ్మవారు లక్ష్మీదేవి? కలశం పెట్టుకుంటే సరిపోతుంది. ఇందాకే అనుకున్నాం కదా, కలశం కానీ విగ్రహం కానీ లేదంటే ఫోటో కానీ మీకు ఎలా చేస్తున్నారో అదే విధంగా చేయండి. వేరే ఎవరో చేస్తున్నారని చెప్పి మీరు మార్చుకోకండి మీ పద్ధతిని. అదే పద్ధతిలో మీరు ఆరాధన చేసి, మీరు 5గురికి వాయనం ఇచ్చారు కదా, చాలు. 5గురికి కాకపోతే 11 మందికి ఇవ్వండి వాయనం. మీరు వాయనం ఎంతమందికి ఇచ్చినా మంచిది, ఎంత ఎక్కువగా ఇస్తే అంత మంచిది. ఓకేనమ్మా, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మగారితో మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. సరే. హలో హలో చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. సరే. అదే మాకు వరలక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు ముందు రోజు కలపమంటారా, మరుసటి రోజు కలపమంటారా? సాయంత్రం మరుసటి రోజు తీసేయచ్చు. మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడే మీరు దాన్ని కదిపి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి కదిపేసేసి, ఆ రోజు ఆ కలశంలో ఉన్న జలాన్ని మీ ఇంట్లో అంతా సంప్రోక్షణ చేసుకోండి. సంప్రోక్షణ చేసుకుని మిగిలిన జలంతో మీరు స్నానం చేయండి, మీకు అందరికీ మంచి జరుగుతుంది. ఓకేనమ్మా, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజేశ్వరి అండి, హనుమాన్ జంక్షన్. అమ్మగారితో మాట్లాడండి. చెప్పండి. దేవుడి బొమ్మ, వెండి బొమ్మ కొనుక్కొని అనుకుంటున్నాను. ఎంత సైజులో కొనుక్కోవాలంటే వినాయకుని కూడా కొనుక్కోవాలా? అయితే మీ వేలు ప్రమాణంలో అంగుష్ట మాత్రంగా మనం విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. మీ అంగుష్టం ఎంత ఉంటే అంత ప్రమాణంగా తీసుకోండి, లేదంటే 3 ఇంచుల వరకు మీరు పెట్టుకోవచ్చు విగ్రహాన్ని ఇంట్లో. అయితే పంచలోహం అయితే, మిగతా ఏ దానికి మీకు నియమం లేదు. అయితే మీరు రాయి అయితే నాపరాయి లాంటి వాటితో చేయించిన దానికి కూడా ఏ నియమము ఉండదు. ఓంకార రాయితోటి కానీ లేకపోతే సప్తస్వర రాయితోటి కానీ, మనకి గుళ్ళో చేసే విగ్రహాలు అంటారు వాటికి అయితే మాత్రం మీరు ఇంతే 3 అంగుళాల ప్రమాణం మాత్రమే పెట్టుకోవచ్చు. మీరు వెండి విగ్రహం గురించి చెప్పారండి.
వెండి విగ్రహం అయితే మీరు ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు. మిగతా దేనికి ఏ విధమైన నియమము లేదు. పంచలోహాలకిను ఈ గుళ్ళో చేసిన దీనికే మాత్రమే మనకి ఇంత ప్రమాణంలో తీసుకోవాలనేది ఉంటుంది. వీరికి ఎంతైనా పెట్టుకోవచ్చు. నిత్య నివేదన చేసేటట్టు అయితే పెట్టుకోవచ్చు. ఓకేనమ్మా, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి, వేములవాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, అమ్మగారితో మాట్లాడండి. అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. అది కలశంకి మనం రూపు 11 బ్యాగుతో పెట్టి వేస్తాం కదండి. అసలు తెలియక పోయిన సంవత్సరం నేను వెంటనే కదపకుండా తల్లిని కదపకుండా నల్ల వేసేసుకున్నాను. అలా వేసుకొచ్చి అదేగా అదొకటి. మళ్ళీ కలశంలో నీరు పోసి బంగారం ఏదన్నా వేయాలన్నారు కదా, రూపు పెడతాం కదా, పెట్టినా కూడా బంగారం ఏదన్నా అందులో వేయాలని కలుస్తుంది. ఏ నదిలో అయినా వేయచ్చమ్మా, అంతే కదా? అవునండి, ఏ నదిలో అయినా వేయచ్చు దాన్ని. మీరు కృష్ణా నది నీళ్లు కూడా గంగా నీళ్ళుగానే తీసుకోవచ్చు. మనకి ఏ నది అయినా మొదలైంది గంగ నుంచే మొదలైంది. గంగనే ఉపపాయాలుగా చీల్చబడి ఇవన్నీ జీవనదులుగా మనకి రకరకాల పేర్లతోటి పిలువబడుతుంది. అందుకని ప్రతి నది గంగాతోటి సరి సమానమైనది. జీవనది అయి ఉంటే చాలు. మీరు తర్వాత మీరు ఆ కలశంలో నీళ్ళని మీరు నదిలో వేసినా సరే, లేదంటే మీరు స్నానానికి వాడినా సరే. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీవాణి అండి. ఎక్కడి నుంచి? నా పేరు శ్రీవాణి, దిల్షునగర్ నుంచి కాల్ చేస్తున్నాను అండి. ఓకేనండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడకుండా అమ్మగారితో మాట్లాడండి. ఓకే, సరే, చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం శ్రీవాణి గారు, చెప్పండి. అది మా లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకున్నారు కదండి. అవునండి. అయితే మా ఇంట్లో ఒక లక్ష్మీదేవి ఫోటోయే ఉంది. లక్ష్మీనారాయణ ఫోటో అంటే ఏం ఫోటో పెట్టాలండి అంటే తెలియట్లేదు. లక్ష్మీనారాయణ ప్రతిమ కానీ లక్ష్మీనారాయణ ఫోటో కానీ మనకు దొరుకుతుందమ్మా, ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది. లేదు మీరు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే, ఇందాక చెప్పాను కదా, మనం అష్టదళ పద్మం ఏదైతే వేస్తున్నామో అది నారాయణుడిగా అనుకొని అలా పెట్టుకోండి. అయితే ఇది మళ్ళీ మనం తీసేస్తాము, మళ్ళీ లక్ష్మీదేవికి మాత్రమే ఆరాధన చేస్తూ ఉంటాం. అలా కాకుండా వెంకటేశ్వర స్వామిలో లక్ష్మీదేవి ఉన్నదైనా సరే, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామితోటి తొడ మీద కూర్చున్నదైనా సరే, లేదంటే లక్ష్మీనారాయణలు ఇద్దరు సరిసమానంగా కూర్చున్నదైనా సరే, ఇలాంటిది పెట్టడం వల్ల స్థిర ఆరాధన అనేది ఏర్పడుతుంది. లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా వ్రతం చేసినప్పుడు మాత్రం ఆ వ్రతానికి సంబంధించి మనం ఈ పద్మం వేయడము, ఈ ముగ్గు వేసి దీని ప్రకారంగా ఆరాధన చేయడం, ఆ విధి విధానాల ప్రకారంగా మనం ముందుకెళ్తుంటాం. కానీ నిత్య ఆరాధనలో మాత్రం ఇద్దరు కలిసి ఉంటే మీ ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నెల్లూరు నుంచి నేరుగా. అమ్మగారితో మాట్లాడండి, నీరజ గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం నీరజ గారు, చెప్పండి. 2 విషయాలు అడగాలి మిమ్మల్ని. చెప్పండి. మనం కలశం పెడతాం కదమ్మా, కలశము అది కలశంలో ఏమైతే మంచిది, అది ఎప్పుడు మనం వాటర్లో అది బావిలో అయినా వేయించినా లేక ఏం చేయాలి దాన్ని? మళ్ళీ లక్ష్మీదేవి మనం విగ్రహం పెట్టుకుంటాం కదా, అది నిత్యం ఆరాధన చేయాలన్నా పూజ చేయాలన్నా అది ఎట్లా అనేసి తెలియదు. మీరు ఒకవేళ విగ్రహం పెట్టుకుంటే అంటే ధాతువులు ఏ ధాతువుతో కూడింది అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ దీంట్లో. అయితే మీరు పంచలోహ మూర్తి అయితే కనుక ప్రతిరోజు ఆరాధన, నిత్య ఆరాధన, నిత్య నివేదన, నిత్య షోడశోపచార పూజలు ఉంటాయి దీనికి. ఎప్పుడైతే పంచలోహాలు మీ ఇంట్లో ఉన్నాయో దానికి సంబంధించి ఆ మూర్తికి సంబంధించిన ఆరాధన నియమాలు శాస్త్ర ప్రకారంగా జరగాలి. లేదు మీరు బంగారంతోటో వెండితోటో లేకపోతే ఇత్తడితోటో ఇలా రకరకాల వాటితో చేయించుకున్న మూర్తి అయితే కనుక ఇత్తడి వాటికి ఏ విధమైన ప్రమాణము ఉండదు, దానికి ఏ విధమైన నియమ ఆరాధనలు ఉండవు. కానీ వెండికి బంగారానికి కూడా మళ్ళీ ఏం చేస్తామంటే కొంచెమైనా కనీసం పాలైనా నివేదన చేయాలి. విగ్రహం యొక్క సైజుని బట్టి నివేదన యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది. అయితే ఈ నివేదన పరిమాణము శాస్త్ర ప్రకారంగా జరగాలి. మీరు కలశంలో నీళ్ళు ఏదైతే ఉందో గనక ఈ కలశానికి అష్టముఖితోటి ఉన్న వెండి చెంబు అయితే మంచిది. లేదంటే కనుక దీనికి రాగి చెంబు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడంతా ఇత్తడి వస్తుంది, కానీ రాగి కానీ మనకి వెండిది కానీ శ్రేష్టమైనది. ఈ కలశంలో నీళ్ళు ఇంట్లో ఉన్న బావిలో వేయచ్చు, లేదా ఇల్లంతా సంప్రోక్షణ చేసి మీరు స్నానం కూడా చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి రాణి. ఓకేనమ్మా, అమ్మగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మ. నమస్కారం రాణి గారు, చెప్పండి. అంటే నేను ఎప్పుడు పూజ చేస్తాను అమ్మవారిని, మళ్ళీ అదేమి బీరువాలో పెట్టేస్తాను.
అలా చేయొచ్చా చేయకూడదండి? అంటే అమ్మవారి ఇంకా సంవత్సరం అంతా మీ ఇంట్లో పూజ తీసుకోదా? అంటే వెండి విగ్రహము లక్ష్మీదేవిది పెడతాం కదమ్మా. అంటే మీరు మొహం తయారు చేయించారా లేకపోతే విగ్రహమా? విగ్రహమే. విగ్రహమే అయితే కనుక నిత్య ఆరాధనలో ఉండాలమ్మా. ఒకవేళ కనుక మీరు అమ్మవారిది రూపు తయారు చేయించి కలశానికి అలంకారం చేసి చేస్తున్నారు అంటే కనుక మీరు పలానా రోజున ఆరాధన చేసినప్పుడు ఆ రోజుకి సంబంధించి నియమం జరుగుతూ ఉంటుంది. అప్పుడు తీసి మళ్ళీ మీరు బీరువాలో పెట్టుకోవచ్చు. విగ్రహం అయితే మీరు నిత్య ఆరాధన చేయాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీ పేరండి? నా పేరు కళావతి అండి, వైజాగ్ నుండి చేస్తున్నానండి. ఓకే, మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. అమ్మగారితో మాట్లాడండి. సరే సరే. హలో కళావతి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. అదే అండి, కలసం మీద కొబ్బరికాయ పెడతాం కదా, కాయని ఏం చేయాలండి? కలస మీద కొబ్బరికాయని మీరు ఎర్ర జాకెట్ బట్టలో ఇంట్లో గుమ్మానికి పైన కడితే కనుక మీ ఇంటికి ఏ విధమైన చీడపీడ లోపలికి రాకుండా ఉంటాయి. చాలా చక్కటి ప్రశ్న. మీరు లేదంటే ఈ కలశానికి పెట్టిన కొబ్బరికాయని ఏదైనా ఒక కోరిక కోరుకుని మళ్ళీ అది పీచు తీయని కొబ్బరికాయ మనం కలశం మీద పెట్టాలి, ఎండిన కొబ్బరికాయే. అయితే ఈ కొబ్బరికాయని పసుపు రంగు జాకెట్ బట్టలో మీరు ఏదైనా కోరిక కోరుకుని భగవంతుడి గుడిలోనే పెట్టేసేసుకుని తర్వాత మళ్ళీ మీ కోరిక తిరగానే పారే నీళ్ళల్లో, జీవం ఉన్న నీళ్ళల్లో వేసేయచ్చు. వేసేస్తే కనుక అది మీకు మంచి జరుగుతుంది. మాకు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని శీఘ్రంగా ఎలా పొందాలి, ఇది ఇవాల్టి ధర్మసింధు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.